బస్సు ప్రయాణాలు ఉజ్జుఘంటికల్ని మోగిస్తూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక బస్సు ప్రమాదం, కారు ప్రమాదం జరుగుతూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రతి 2 రోజులకి ఒక బస్సు ప్రమాదం నమోదవుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ప్రమాదంలోనూ పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో మరొక ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న విహారీ ట్రావెల్స్ బస్సు చిట్యాల మండలం వెలిమినేడు వద్ద షార్ట్ సర్క్యూట్తో మంటలు ఎగిసిపడ్డాయి. ఇంజిన్లో మంటలు రావడంతో రోడ్డు పక్కకు ఆపేశాడు బస్సు డ్రైవర్. బస్సు వెనక అద్దాలు ధ్వంసం చేసి ప్రయాణికులు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. డ్రైవర్ అప్రమత్తతో 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. టీ బ్రేక్ నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే ఈ బస్సులో ఈ మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసింది ఫైర్ సిబ్బంది. ఒక్కసారి నేను మీకు ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ బస్సు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులోంచి బయటకు వస్తున్నటువంటి ప్రయాణికులు మీరు ఇక్కడ చూస్తున్నారు. ఓ పక్క మంటలు ఎగిసి పడుతున్నాయి. మరికొద్ది క్షణాల్లో పూర్తిగా బస్సు అంతా కూడా మంటలు వ్యాపించే పరిస్థితులు, ఎవరు బయటికి రాలేని పరిస్థితులు. కానీ వెంటనే బస్సు డ్రైవర్ అప్రమత్తం అవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. 30 మంది ఉన్నారు ఆ సమయంలో బస్సులో. ఏదైనా చిన్న నిర్లక్ష్యం జరిగినా, కొద్దిపాటి లేట్ జరిగినా సరే 30 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. ఈ మంటలకి ఆహుతై ఉండేది. ఇదిగో పూర్తిగా కాలిపోయిన తర్వాత దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. ఇది జస్ట్ ఇమాజిన్, ఒకవేళ కనుక ఏదైనా కొంచెం నిర్లక్ష్యం జరుగుంటే, కొద్దిగా లేట్ అయి ఉంటే లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి మీరు చూడొచ్చు. బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేశారు. చివరికి ఇదిగో ఇంతే మిగిలింది. వరుస ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ మరొక విషయం, ఇది నాన్ ఏసీ బస్ అంటూ తెలుస్తుంది. దిస్ ఈజ్ నాట్ ఏసీ బస్, దిస్ ఈజ్ నాట్ డబుల్ డెక్కర్ బస్ అండ్ నాన్ ఏసీ బస్ ఇది. ముఖ్యంగా ఈ ఘటన జరగడానికి ఒక 10 నిమిషాల ముందు వాళ్ళందరూ ఒక టీ బ్రేక్ కోసం ఆగారు. మనందరికీ తెలుసు, నైట్ జర్నీ టైంలో అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 3 or 4 o'clock అప్పుడు ఒకసారి ఆపుతారు ఎక్కడో ఒక చోట టీ బ్రేక్కి. 2 o'clock అప్పుడు సుమారుగా ఆపి టీ తాగి డ్రైవర్ కొంచెం ఫ్రెష్ అవుతారు, ఎవరైనా తినాల్సిన వాళ్ళు ఉంటే తింటారు, మళ్ళీ స్టార్ట్ అవుతారు. సో అప్పుడే ఒక 10 నిమిషాల ముందే టీ బ్రేక్ కోసం ఆపారు. మళ్ళీ బయలుదేరిన 10 నిమిషాలు అంటే అప్పటికి ప్రయాణికులు ఎవరూ పూర్తిగా నిద్రలోకి జారుకోలేదు. ఒకవేళ గనక టీ బ్రేక్ కోసం ఆగకపోయి ఉంటే, ఒకవేళ గనక అప్పటికే టీ బ్రేక్ తర్వాత మరింత ఆలస్యం అయి ఉంటే నిద్రమత్తులోకి జారుకునేవాళ్ళు. దాన్ని గుర్తించడం ఏమాత్రం లేట్ అయినా అటు డ్రైవర్కి కానీ ఇటు ప్రయాణికులకు కానీ ఎంత భారీ నష్టం జరిగి ఉండేదో ఒక్కసారి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. 30 మంది ప్రయాణికులు. వెంటనే డ్రైవర్ అప్రమత్తం అయ్యాడు. అలాగే ప్రయాణికులు ఆ అద్దాలని పగలగొట్టుకుని, వెనక వైపు ఉన్నటువంటి అద్దాలను పగలగొట్టుకుని బయటికి దూకినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాసెస్లో కొంతమందికి గాయాలైనట్లుగా సమాచారం అందుతోంది. ఒకసారి ఆ విజువల్ చూపించండి. ప్రయాణికులు బయటికి దూకుతున్నటువంటి విజువల్ మనం చూసాం లోపల, బస్సు లోపల నుండి. ఇది బస్సు కాలిపోయిన తర్వాత పూర్తిగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఓ పక్క బస్సు మంటలు అంటుకుంది. ఇదిగో లోపల అంతా పొగ కనిపిస్తుంది మనకి. వీ కెన్ సీ పొగ అలుముకుంటుంది పూర్తిగా. ఒకవేళ కొద్దిగా లేట్ అయినా సరే, ఆ అద్దాలు పగలగొట్టడం లేట్ అయి ఉంటే ఆ లోపల పూర్తిగా పొగ అలుముకొని బయటకు రాలేని పరిస్థితి ఉండేదేమో. ఆ పొగ పీల్చుకున్న తర్వాత శక్తి తగ్గిపోతుంది, బ్రీత్ అందదు. ఆ టాక్సిక్ ఎయిర్ని కనుక లోపలికి పీల్చుకొని ఉంటే అంత యాక్టివ్గా బయటికి దూకే పరిస్థితి ఉండదు. కానీ తొందరగా అద్దాలు పగలగొట్టడం వల్ల వెనకున్న అద్దం పూర్తిగా పగలగొట్టేశారు. దానివల్ల బయటికి దూకగలిగారు. ఈ దూకిన క్రమంలో కొంతమంది కొన్ని గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఆ గాజు పెంకులు కోసుకోవడం కానీ, కింద పడడం కానీ వాటి వల్ల. బట్ ప్రాణాలతో అయితే బయటపడ్డారు. పూర్తిగా కాలిపోయిన తర్వాత ఇది పరిస్థితి. ఒకసారి ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి వరుస ఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. వాటికి సంబంధించి కూడా నేను మీకు చూపించబోతున్నాను వరుసగా జరిగినటువంటి ఘటనలు ఎలా ఉన్నాయనేది. బట్ బిఫోర్ దట్, ఈ ఘటనకు సంబంధించి స్థానికులు కానీ పోలీసులు కానీ ఏమంటున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. హైదరాబాద్ నుండి ఒంగోలుకి వెళ్తున్న విహారీ ట్రావెల్స్, ప్రైవేట్ ట్రావెల్స్, అందులో ఒక 30 మంది ప్రయాణికులు ఉన్నారు. చోటుప్పలు దాటిన వెంటనే ఇమీడియట్లీ ఇంజన్ నుంచి మంటలు రావడం జరిగింది. ఎవరికి కూడా ఇంటిమేషన్ లేదు. ఎమ్మటే 29 మంది తొందరగా దిగిపోవడం జరిగింది. బస్సు ఎంత దగ్ధంగా కాలిందంటే
మీరు ఈ ఒరిజినల్ చిత్రాలు చూడండి, ఎంత భయంకరంగా కాలిందంటే ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఎవరికి ఏం కాలేదు. ఇటువంటి ఫిట్నెస్ లేని బండ్లు నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఫిట్నెస్ లేని బండ్లు తీసుకొచ్చేసి రిజిస్ట్రేషన్ ఏపీ తెలంగాణ మధ్య ఈ ప్రాంతాల్లో నడుపుతున్నారు. వీటికి గవర్నమెంట్ ఎలా ఇది చేస్తుందో నాకైతే తెలియడం లేదు. ప్రజలందరికీ తెలుసు మొన్న జరిగిన సంఘటన కర్నూలులో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, వాళ్ళు ఎంత మానసిక శోభ అనిపించారో. కానీ ఇటువంటిది యాక్షన్ తీసుకోవాలని నేను ఒక భారతీయ పౌరుడిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక రోజు ఒక కుటుంబంలో జరిగేది కాదు. ఆ రోజు జరిగిన ఆ కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు. 12:30, 12:40కి ఒక బ్రేక్ ఇచ్చారండి. బ్రేక్ ఇచ్చిన తర్వాత వెంటనే ఆ బ్రేక్ ఒక్కటే అందరినీ మెలకువలో ఉంచి కాపాడింది. లేకపోతే ఇమీడియట్లీ పొగలు వచ్చినాయి. వితిన్ 5 నిమిషాల్లో నేను ఇంజన్ గుండా దిగుతూ మంటల్లోంచి వచ్చినాను బయటికి. వితిన్ 5 నిమిషాలు ఇంతమంది ప్రాణాలతో ఉన్నారు ఈరోజు. అంటే ఒక్క క్షణంలోనే అందరూ ఇదైపోయారు. ఈ రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశం కానీ మెయిన్ ఈ సంఘటనలు 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినాయి కాబట్టి ఆ 2 తెలుగు రాష్ట్రాల నుంచి గవర్నమెంట్ నుంచి ఇటువంటి వాటి మీద చర్య తీసుకోవాలని నా కన్నీటి దుఃఖంతో ఈ మాట చెప్తున్నాను స్వామి. నేను హైదరాబాద్ నుంచి అద్దంకి వెళ్తున్నానండి. మంటలు ముందల కాడ ఇంజిన్ దగ్గర నుంచి వచ్చినాయండి. వాసన వస్తూ ఉంది. ఏందా వాసన వస్తుందని చెప్పేసి అని అనుకున్నాను. తీరా ఎవరికి వాళ్ళు డ్రైవర్లేమో దిగిపోయారు. దిగండి వాసన వస్తుంది అని అన్నారు. నేను దిగేటప్పటికే మంట వాళ్ళు కొంచెంలో పోయింది. పొగంతా నోట్లో పోయినట్టు. ఎంతమంది వెళ్తారు మీరు? నేను ఒక్కదాన్నేను. ఉన్నది మా ఇంట్లో వాళ్ళని వెళ్తుంది అద్దంకి. ఇంకా చాలా మంది ఉన్నారండి. అద్దంకిలో లేరు, ఒంగోలు దాటి. ఈరోజు సుమారు 1:30 ప్రాంతంలో ఒక హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో సుమారు 29 మంది ప్రయాణిస్తున్న బస్సులో ఇంజన్లో మంటలు రావడం, దాని ద్వారా ఇంజన్ బస్సు మొత్తం వ్యాపించి బస్సు మొత్తం దగ్ధం అయ్యడం జరిగింది. ఇది నేషనల్ హైవే మిట్టంపల్లి చిట్యాల మండల పరిధిలో. ఎలాంటి క్యాజువాలిటీ రాలేదు. అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఏం కాలేదు. అంతా ఎమర్జెన్సీ డోర్ అండ్ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేయడం వల్ల ప్రయాణికులందరూ సురక్షితంగా బయటికి వెళ్ళారు. బస్సు 100% పూర్తిగా అర్థమైంది. ఇంకా డీజిల్ ట్యాంక్ కూడా పేలకపోవటం వల్ల కొంత ప్రమాదం అనేది నివారించినట్టు తెలుస్తుంది. ప్రమాదం ఎలా జరిగింది అంటే ఇంజన్లో మంటలు ఫస్ట్ వచ్చినవి, అవి ఎట్లా వచ్చినాయి అనేది ఇంజన్ దాన్ని బట్టి ఉండొచ్చు. ఇంజన్లో మంటలు వచ్చి ముందు నుంచి వెనక వైపుకి మంటలు వ్యాపించడం జరిగింది. ఇంజన్ పార్ట్స్ అన్ని బంగారం ఉందన్న దాంట్లో. ఆగన్నాడు ఆయన అప్పుడే ఉండడన్నా పదిలో బ్యాగ్ చూడవా అరే ఇంకా లోపల అన్న అన్న ఇటు దిగన్నా అన్న ఇటు అటు కాదు ఇటు మీ వెనక దిగండి దుంకండి తొందరగా. మొత్తం కాలిపోయిందయ్యా. దూరం జరగండి కన్నా. కాలిపోయిందన్న బస్సు కాలిపోయిందన్న. అన్న పెట్రోల్ ట్యాంక్ అదంతా ఉంది. దూరంగా ఉండండి అన్న. అందరు దిగారా? అన్న దూరంగా ఉండండి. బండి తీసుకోండి, దూరంగా ఉండండి. ట్యాంక్ ఫుల్ ఉంది అన్న. ట్యాంక్ మళ్ళా అన్న లోపల అంత పొగ అయిపోయిందన్న. ఏమన్నా ఆపుతాను లేదా? లోపల ఎవరు తెలియదు అన్న. దూరం జరగండి.